శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ మొన్నటి వరకు ప్రింట్ మీడియా పెట్టాలంటే బోలెడంత ఖర్చుతో పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎవరు పెట్టగలిగే పరిస్థితి లేదు. ఏదో దీనికి సంబంధించి ఒక పారిశ్రామికవేత్తలు ఇంకొకళ్ళు పత్రికలు పెట్టాలి. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అంటే దానికంటే కొంచెం తక్కువ ఖర్చుతో అయ్యేది. అది కూడా సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కానీ ఇవాళ యూట్యూబ్ మాధ్యమం వచ్చిన తర్వాత ప్రతివాడు చేతిలో మొబైల్ ఉన్న ప్రతివాడు జర్నలిస్టే అయిపోతున్నాడు. మొబైల్ ఉన్న ప్రతివాడు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నాడు. సో దీన్ని నియంత్రించాల్సిన అవసరం లేదా? ఎందుకంటే నాన్ ప్రొఫెషనల్స్, నాన్ జర్నలిస్టులు ఈ ఛానల్ ఇలా పెట్టడం వల్ల ప్రొఫెషనలిజం దెబ్బతినే అవకాశం కూడా ఉంది కదా. దానికి ఏమన్నా చొరవ తీసుకుని మీ సంఘాలు దానికి ఏమైనా ఒక నియంత్రణ ఫార్ములాస్ ఏమన్నా రాస్తాయా? అంటే 5 ఏళ్ల పాటు లేకపోతే 10 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసిన వాళ్ళకే రికగ్నిషన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి. ఇట్లాంటి మార్గాలు ఏమన్నా ఉంటాయా? ఏమైనా దీని మీద ఏమైనా ఒక యోచన జరుగుతోందా? ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ మీద నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడు పేపర్ రిజిస్ట్రేషన్, ఆర్ఎన్ఐ, అదేవిధంగా ఛానల్ రిజిస్ట్రేషన్, కేబుల్ రిజిస్ట్రేషన్, ఈ విధమైన విధానాలు ఇప్పటికి ఉన్నాయి. అయితే యూట్యూబ్ ఛానల్స్ని ఏ విధంగా నియంత్రించాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి పర్మిషన్స్ ఏ విధానంలో తేవాలనే దాంట్లో ఆలోచన చేస్తూ ఉంది. కానీ నియంత్రించే విధానం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేదు దీనికి సంబంధించి. అదేవిధంగా మీరు అన్నట్టుగా నాన్ ప్రొఫెషనల్స్ ఛానల్స్ పెట్టుకోవడం, యూట్యూబ్ ఛానల్స్ నడిపించుకోవడం, వాళ్ళు కూడా కొత్త సక్సెస్ఫుల్గా ముందుకు పోయే ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా నీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే గుర్తింపు ఉందో అది రావాలంటే సీనియర్ జర్నలిస్ట్కి సాధ్యం అవుతుంది. దాని మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నారు. సమాచార శాఖలు 2, అదేవిధంగా 2 ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రెస్ అకాడమీ చైర్మన్లుగా అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్ అధినేతలతోటి సమావేశం పెట్టడం, సీనియర్ పాత్రికేయులతోటి సమావేశాలు పెట్టడం, సీనియర్ పాత్రికేయులుగా ఉండి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా మాధ్యమాలని అధినేతలుగా ఉండి ముందుకు పోయే వాళ్ళతో ఇప్పటికే 2 సార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుని దాని మీద మార్పులు చేర్పుల కోసం సీనియర్ ఎడిటర్లతోటి ఒక కమిటీ వేశారు. దాని మీద నిబంధనలు ఏ విధంగా ఉండాలి అనేది నివేదిక కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. అంటే దాంట్లో మీరు అన్నట్టుగానే సీనియర్ జర్నలిస్టులు మీలాగా ఉండి యూట్యూబ్ ఛానల్స్ నడుపుకునే వాళ్ళకి ఏ విధమైన అక్రిడేషన్ సదుపాయం కల్పించాలి, అదే ఈ కల్పించే క్రమంలో ఇతరులు కూడా నడిపించే వాళ్ళు దీంట్లోకి రాకుండా ఏ విధంగా నాన్ ప్రొఫెషనల్స్ కి ప్రాధాన్యత లేకుండా ఓన్లీ ప్రొఫెషనల్స్ కి సహకరించి ముందుకు తీసుకెళ్లాలనేది ఈ సమాచార శాఖలకు కానీ అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కానీ ఆలోచన ఉంది. దీని మీద 2 రాష్ట్రాలతో ఇప్పటికే సమావేశం పెట్టుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ప్రొఫెషనల్స్ కి న్యాయం చేయాలనే దాని మీదే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి. దాని మీద ప్రెస్ అకాడమీ చైర్మన్లు ఆలోచిస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది జనార్దన్ గారు. ఎందుకంటే ఒక మెడికల్ షాప్ పెట్టాలంటేనే మెడికల్ B.Pharmacy సర్టిఫికేట్ ఉంటే తప్ప మెడికల్ షాప్ పెట్టడానికి లేదు. సో అలాంటప్పుడు ఒక సమాజానికి కూడా ఇది మందేసేది మీడియా అంటే. అలాంటి మీడియాని ఇష్టం వచ్చినట్టుగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఒక బిచ్చగాడిని ఇంటర్వ్యూ చేయడమో లేకపోతే ఇంకో కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేయడానికో జర్నలిజం విలువలు అవసరం లేకపోతే ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్కి దువ్వాడ ఆమెకి వాళ్ళ కొత్తగా వచ్చిన ఆవిడకి పిల్లలు పుట్టరా అని చెప్పుకోవడానికి మీడియా అవసరం అవి చేసే ఒక దరిద్రమైన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల గురించి నేను మాట్లాడను. కానీ నిజంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, సమాజాన్ని జాగృతపరచాలి, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలి. సో ఇలాంటి అంశాల్లో మాత్రం ఖచ్చితంగా నిఖార్సైన జర్నలిస్ట్ చేయగలడని నా విశ్వాసం. కాబట్టి ఒక 10 ఏళ్ల పాటు పనిచేసే జర్నలిజంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రికగ్నేషన్. అట్లని చెప్పేసి మనం ఎవడు పెట్టుకోకుండా మనం ఆంక్షలు పెట్టలేము. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రికగ్నేషన్ వీళ్ళకి మాత్రమే ఇస్తామంటే అది సాధ్యమైతే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్ కి నాన్ ప్రొఫెషనల్ కి తేడా ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ కథనాలే తీసుకుందాం మనం. మీరు ఎలక్షన్స్ ముందు ఒక స్పెషల్ భోజనాలు స్టార్ట్ అని దయచేసి భోజనాలు స్టార్ట్ అని కాబట్టి అందరు భోజనం చేసి మళ్ళీ హాల్లోకి రావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీరు స్పెషల్ డ్రైవ్ చేశారు. మరి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో తెలంగాణలో అప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూడా మీరు ప్రత్యేక దృష్టి పెట్టి కథనాలు సారించారు, గ్రౌండ్లోకి వెళ్ళారు. గ్రౌండ్లోకి వెళ్ళిన క్రమంలో ఇప్పుడు నీకు వైసీపీకి సంబంధించిన అంశంలో మీరు ఇచ్చే కథనాలు కానీ
కూటమి ప్రభుత్వం ప్రధానంగా జనసేనకు సంబంధించిన అంశంలో మీరు ఇచ్చిన కథనాలు, అంటే అసలు జనసేన ఏ విధంగా పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఏంది, జనసేన గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది, కూటమి ప్రభావితం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుంటే ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది, కలుపుకోకపోతే ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది, సామాజిక వర్గాల వారీగా మీరు అనేక కథనాలు ఇచ్చారు. మీరు స్టార్టింగ్లో గత 2 సంవత్సరాల క్రితం మీరు యూట్యూబ్ ఛానల్గా మీరు బయటకు వచ్చినప్పుడు చిన్న సంస్థే కదా, మరి చిన్న సంస్థ అయినా వేలాది సబ్స్క్రిప్షన్స్ ఉన్నా మరి మీకు లక్షలాది వ్యూస్ వచ్చినాయి. మరి లక్షలాది వ్యూసే కాకుండా జనసేన అధినేత చిరంజీవి గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్యులు కానీ, తెలుగుదేశాన్ని ముఖ్యులు కానీ మీతో మాట్లాడటం, దాని మీద పాజిటివ్ నెగిటివ్ చెప్పటం, దాని మీద పార్టీల్లో కూడా చర్చ జరగటం, ఇవన్నీ జరిగినాయి కదా. మీరు సాక్షాత్తు చిరంజీవి గారే పిలిచి మీతో మాట్లాడిన నేపథ్యం ఉంది కదా. అంటే ప్రొఫెషనల్కి ఉండే ప్రాధాన్యత, అంటే మీరు చెప్పే అక్షరాలు, అంటే మీరు చెప్పే మాటలు కదిలించే విధానం, లోతైన విధానం, ఆ స్టోరీ మలిచే విధానం, మీరు పిఠాపురానికి సంబంధించి అనలైజ్ చేశారు. అక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా రాబోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత, మరి ఇవన్నీ ఓ ప్రొఫెషనల్కి ఉన్న ఇది కదా, గ్రిప్ కదా. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్కి, ఒక జర్నలిస్ట్ చెప్పే విధానానికి, నాన్ ప్రొఫెషనల్లో కూడా సక్సెస్ అయ్యే యూట్యూబర్గా మీరు అన్నట్టు ఎవరో కుమార్ గారి గురించి ఇంకోళ్ళ గురించి వాళ్ళకి వ్యూస్ వస్తాయి, కానీ ఆలోచన విధానం అనేది కిరణ్ లాంటి వాళ్ళ దాంట్లోనే వార్తలు లాంటివి వస్తాయి. మనం పెద్దగా అరిస్తేనే వస్తాయా? కాదు కదా. మీరు స్మూత్గా దాన్ని అనలైజ్ చేసుకుంటూ చెప్పే విధానం కూడా దాంట్లో ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, దాని మీద 3-4 సార్లు అడిగారు. దాని విధానం అంటే మిమ్మల్ని బాధించిన విధానం, ఒకటి వ్యక్తిగత హన్నానికి సంబంధించి ఒక కుటుంబం మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, అది ఒక లోతైన సమస్య. అంటే ఎక్స్ మీద వై మీద, ఎక్స్ జేపీలో వచ్చిందా వైలో వచ్చిందా కథనం అనేది వదిలేస్తే దాని యొక్క అంతర్లీనం మీరు చెప్పిన ఆ సారాంశం, ఒక కుటుంబంలో ప్రభావితమైతే అంశం, మహిళలకు సంబంధించిన అంశంలో పెద్ద సంస్థలు చేయొచ్చా లేదా అనే దాని మీద మీ యొక్క ఆలోచన విధానం. రాజకీయ కోణంలో రాజకీయ పార్టీల మీద చేసే సంస్థలు వేరే, టీఆర్ఎస్కి సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్కి ఉన్నాయి. ఆయన చెప్పేది కూడా కేటీఆర్ గారు కూడా దాని కోణంలో విమర్శించేది, వారి విమర్శలో ఉంది నీకు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేశారు దాంట్లో ప్రధానంగా. కాబట్టి ఈ ప్రొఫెషనల్స్ కి తప్పనిసరిగా న్యాయం చేసే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందుకని 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు యూనియనిస్టులుగా గత 40-50 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, గత 50 సంవత్సరాలుగా జర్నలిస్టు సంక్షేమం కోసం భారతదేశంలో పనిచేస్తున్నారు. అసలు ఎవరిని మచ్చుకు కూడా చూసి ఉపయోగపడే విధంగా నవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక ఛానల్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, అసలు నికార్సైన జర్నలిస్టు, నికార్సైన నాయకుడు, అప్పుడు ఇప్పుడు విలువలకి పోకుండా ఉండే వ్యక్తి కామ్రేడ్ కె శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఇప్పటిదాకా ఉన్నారు, ఇంకా ముందు కూడా ఉంటారు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఉంటుంది, అంటే మనకి ఎంత పరిచయం ఉన్నా సార్ బాగున్నారా అని మనమంటే ఆయన మొక్కుబడిగా చెప్తాడు, కానీ మీద చేసి నీతో ఆప్యాయతగా అంటే దాన్ని కూడా ఎదుటోడు క్యాష్ చేసుకుంటాడు, తప్పుదారి జరుగుతుంది ఆ సంభాషణ గాని, ఆ వ్యక్తిగత బంధం గాని అనే దాంట్లో ఎన్నో ఎదురు దెబ్బలు చూసిన వ్యక్తి కాబట్టి ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కె శ్రీనివాసరెడ్డి గారిని చాలా గొప్పగా పొగిడారు. అటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణలో ఉన్నారు. అదేవిధంగా 40 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి కామ్రేడ్ ఆలపాటి సురేష్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆయన వైసీపీ ప్రభుత్వం మీద విధ్వంసం అనే బుక్ రాశాడు దాని మీద. అంటే అది కూటమి పార్టీలకి బాగా ఉపయోగపడ్డది ఆ పార్టీకి. అంటే రాజకీయ కోణంలో ఉన్న ఆయన ప్రొఫెషనల్ జర్నలిస్టు, ఆయన భాష కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన గతంలో చేసిన వీడియోలు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన కూడా దాదాపుగా మీ కూడా అదే బాటలో ఉంటాయి, భాష ఇవన్నీ మరి అటువంటి నాయకులు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి మీలాంటి సీనియర్ జర్నలిస్టు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, యూట్యూబర్లుగా ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ నాయకత్వంలో న్యాయం జరుగుద్ది. ఇద్దరు కూడా ఏపీడబ్ల్యూజే ఐజేఏ నాయకత్వానికి సంబంధించిన నాయకత్వం. ధన్యవాదాలు జనార్దన్ గారు. ముఖ్యంగా
సుదీర్ఘమైన అనుభవం, దాదాపు 35 ఏళ్ళుగా మీరు ఈ సంఘాల్లో తిరుగుతూనే ఉన్నారు. జర్నలిస్ట్గా ఉంటూ సంఘాల్లో తిరుగుతున్నారు, ప్రజా సంఘాల్లో తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవాలనేది నా తప్పనిసరిగా అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ అన్న.